కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలోనే 2 లక్షల రుణమాఫీ కార్యరూపం దాలుస్తుండడం అన్నదాతల ముఖాల్లో ఆనందం నింపుతుందని ఆ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ ప్రకటనపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఉట్నూరు మండలం తేజాపూర్ గ్రామంలో రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివాసీ గిరిజన రైతులతో కలిసి సంబురాలు చేసుకున్నారు. వ్యవసాయ పొలంలో విత్తనాలు విత్తి స్వీట్లు తినిపించి ఆనందం వ్యక్తం చేశారు. ఇది నిజంగానే యావత్ తెలంగాణ రైతులకు మంచి శుభవార్త అని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను ఎప్పుడూ తప్పదని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతు సంక్షేమ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఆనాడు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. 6 గ్యారంటీల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని విశ్వాసాన్ని నిజం చేసి చూపిస్తుందని వారికి భరోసా కల్పిస్తుందన్నారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని తెలిపారు. జిల్లా రైతాంగం తరపున సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఏర్పడక ముందే 6 గ్యారంటీలతోటి ముందుకొచ్చి 6 గ్యారంటీలను నెరవేరుస్తూ అదేవిధంగా మరి రైతులకు భరోసా కల్పిస్తాం, రైతులను ఆదుకుంటామని మరి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఈరోజు అన్న మాటకు కట్టుబడి రైతులకు మరి 2 లక్షల రుణమాఫీ కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. మరి హామీని ఈరోజు నెరవేర్చడం అనేది చాలా ఆనందంగా ఉంది. రైతులకు రుణమాఫీ అనేది ఎంతో ఆదాయంగా వాళ్ళకి ఆసరాగా ఉన్నటువంటిది, ఈరోజు వాళ్ళకి ఎంతో భరోసానిచ్చినటువంటిది మరి రుణమాఫీ. చాలా రైతులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు, మరి దీపా మున్షి గారు, మరి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రైతులందరూ కూడా. ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి రైతులు ఎక్కువగా, భారతదేశం అంటేనే రైతుల దేశం ఇది. కాబట్టి రైతులు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటి ప్రభుత్వం కోరుకునేటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు రైతులు బాగుంటేనే మేం బాగుంటామని